ఏమైందటమ్మా? రక్షణ. ఎందుకంటే యేసుక్రీస్తునందు భద్రత, యేసుక్రీస్తునందు భద్రపరచబడే వారికి అన్నాడు. యేసు ప్రభు చెప్పాడు, నేను భద్రపరిచాను అన్నాడు. మరి యేసుక్రీస్తునందు భద్రత ఎలాగండి అంటే ఆయన కృప ద్వారా. ఎందుకంటే ఆయన కృప మనుషులకు రక్షణకరమైనది. మానవుడికి రక్షణ కావాలి అంటే ఆ రక్షణ మానవుడి ప్రయత్నం వల్ల జరగదు. ఎందుకంటే మనల్ని మనం రక్షించుకోలేము. నేను తప్ప వేరొక రక్షకుడు లేడు అని ప్రభు పలు పర్యాయాలు చెప్పాడు. అసలు యేసు అనే పేరుకే రక్షకుడు అని అర్థము. రక్షకుడు అంటే రక్షించేవాడు, సేవియర్. అందుకే చాలా మంది జీసస్ ఇస్ మై సేవియర్ అంటాడు. తన ప్రజలను వారి పాపము నుండి తానే రక్షించును కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టదు అన్నారు. యేసు అనగా రక్షకుడు అని అర్థము, క్రీస్తు అనగా అభిషక్తుడు అని అర్థము, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అని ఘనమైన పేరు కలిగిన వాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఎందుకు యేసు ప్రభువులో భద్రత ఉందండి అంటే ఆయనకు దగ్గర కృప ఉంది. ఆ కృప మనల్ని ఏం చేస్తుందంటే మనల్ని రక్షిస్తుంది. ఏం చేస్తుందమ్మా?